ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव भूमेश्वर साक्षात्कार ब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोक माता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः। जय सीताराम, जय गंगा माता की जय, भारत माता की जय, जय वीरभद्र प्रसाद नमो नमः। 13వ తారీఖు ఎలక్షన్ ముగిసినాయి. చాలామంది ప్రజలు చాలా చైతన్యవంతమై వీరభద్ర వీరభోగ వసంతరాయలు వచ్చే టైం ఆసనమైందన్న మా నాన్న ఏ విధంగా మనకు పరీక్ష పెడుతున్నాడంటే ఆ భగవంతుడు, ఆ సాక్షాత్ ఆ పరమశివుడు, ఆ వీరభద్రుడు ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ అర్ధ శరీరంతో వచ్చినాం. ఈ అర్ధ శరీరంతో మనం చేసే ప్రతి ఒక్క పని కర్మ సిద్ధాంతం ప్రకారం ఉండాలి. మనం ఎంత మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నామో అన్నిటికీ కారణభూతులు అవుతాము. ఒకవేళ మంచి నాయకుని ఎన్నుకుంటే ఆయన దాన్ని మంచి జరిగితే దాంట్లో పాలు పంచుకున్న వాళ్ళు అవుతాం. ఒకవేళ మనం చెడు నాయకుని ఎన్నుకొని ఆయన చేసే ప్రతి అరాచకానికి కారణం కూడా మనమైతే అది కూడా కర్మ సిద్ధాంతం కిందే వస్తుంది అన్నారు పరమశివుని ఆజ్ఞ. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని మనం సపోర్ట్ చేయకూడదు. మనకు ఒక జ్ఞానం ఇచ్చింటాడు 18 ఏళ్ళ తర్వాత మైనార్టీగా మనం తీరి మనకు ఒక ఆలోచన శక్తి వచ్చింటుంది. ఎవరు విజన్, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు అనేది మనకు అన్నీ క్లారిటీ ఉంటుంది. అందుకే ఓటకు 18 ఏళ్ళ తర్వాత వచ్చింది. తర్వాత మనం దాన్ని మంచి చరిస్మా, మంచి విజయను, మంచి ధర్మమైన నాయకుడు, నిజాయితీ పరునికి, డెవలప్ చేసే నాయకునికి ఎన్నుకొని మనం దీంట్లో కూడా గెలిచాలా. ఎందుకంటే మనకు 15 వరకు ఒక లైఫ్ ఉంటుంది కర్మ సిద్ధాంతం ప్రకారం. ఎందుకంటే చిన్నపిల్లలు మనసుతో అప్పుడు ఏది లెక్కలో తీసుకోవాలి పరమశివుడు. 15 తర్వాత నుంచి మనకి ప్రతి ఒక్కటి లెక్కించబడుతుంది అన్న. మనం అనుకుంటున్నాం ఎన్నో పొరపాట్లు చేసి తప్పులు చేసి అన్నీ మర్చిపోయింటాం, కానీ అక్కడ ప్రతి ఒక్క లెక్క ఉంటుంది అన్నాడు కర్మ సిద్ధాంతం ప్రకారం. అది మన నిజమైన చట్టం అక్కడ వర్తిస్తుందని. ఇది మనం చేసుకునే చట్టములో అన్ని లొసుగులు, డబ్బున్నోనికి, అధికారం ఉన్నోనికి అంతా ఇక్కడంతా ఒత్తాసపాడి మనం సృష్టించుకొని మనము లయ తప్పుతున్నాం. ఇదే కరెక్ట్ అని భ్రమలో ఉన్నాం. కానీ మన ఆయన దిగినాడు కదా, కర్మ సిద్ధాంతం మీద చూపిస్తున్నాడు, కరోనాతో మొదలుపెట్టినాడు, ఇప్పుడు అన్నీ తిరిగిస్తున్నాడు. ఎవరు ఇచ్చింది వాళ్ళకి వెంటనే తిరిగిస్తున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళ కింద చంద్రబాబు గారిది అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత జగన్ గారిది అయింది. వీళ్ళిద్దరు వేరే చేసుకొని మీరు ఏం తిరిపిస్తారో 13 తారీఖు ఓటేసినారు. జూన్ 4కి మన ఆయన నిర్ణయం ఇస్తాడు. శివుడు ఆజ్ఞలైతే చీమని కుట్టదు. ఊకే మీరు త్వరలు కొట్టుకోవద్దని ఆయన మాం వేసినాం, మాం గెలిపిస్తున్నాం, మాం చేస్తున్నాం అనేది వద్దు. ఆ పరమశివుడు అనుకున్న వాళ్ళే ధర్మమైన వాళ్ళే అవుతారు. దాంట్లో సందేహం మోసంలే. దిశానిర్దేశంతో పోలవరం అవుతుంది, 3 రాజధానులు అవుతాయి. అద్భుతమైన స్కిల్తోన మంచి యువకులకు మంచి భవిష్యత్తు ఉంది. రాబో రోజుల్లో యువకులు చెడుదారులు, చెడు వ్యసనాలు వదులుకొని పబ్బులు, గంజాయి ఇటువంటివన్నీ డ్రగ్స్కి వదులుకొని మరసంగా మంచి గుణవంతులుగా, బుద్ధిమంతులుగా తల్లిదండ్రులకి వాళ్ళు ఏ నమ్మకంతో మనకి వేలు లక్షలు ఖర్చు చేసి మనకు చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంశగౌరవాన్ని నిలబెడుతూ, తల్లిదండ్రులు మా గౌరవాన్ని నిలబెడుతూ, ఆ ఊరిలో పలాని పిల్లోడు ఇట్లా చదువుతున్నాడు, పలానా తల్లిదండ్రులు ఇంటి పేరు తెప్పిస్తూ మంచిగా వెలగండి. ఇంకా రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి. మా నాన్న వీరభద్ర వీరభోగ సంవత్సరం వచ్చే టైం ఆసన్నమైంది. ఇప్పుడు ప్రజా తీర్పుల ద్వారా మనకి ఎలక్షన్లు జరిగినాయి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా వచ్చే ప్రభుత్వాల తర్వాత మన ఆయన ఏ విధంగా వచ్చి వీరభద్ర వీరభోగ సంవత్సరం ఏ విధంగా వచ్చి దిశానిర్దేశంతో పాలన చేస్తాడు అవన్నీ ముందు రసవత్తరంగా ఉంటాయి. చాలా మలుపులు జరుగుతాయి. మన జీవితాలు ముందుకు అర్థమవుతుందని ఇవన్నీ మన ఆయన చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఇవి చెప్పడం కాదు, రుచి చూడబోతూ తినబోతూ రుచి చూడాలా, అంతేగాని తినుకున్న ముందు రుచి చూడకూడదు. ఇవన్నీ ముందుగా అర్థమవుతాయి మీకు. ఏమన్నా రాబో రోజుల్లో అన్నీ మంచి దినాలు ఉంటాయని నాకు చాలామంది యువకులు మార్చుకోవాలా. మీరుండే దారులు కొంతమంది చెడు దారులు పట్టుకొని చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు మానుకోవాలా. అప్పలాగా ఆయుష్లు, ఆరోగ్యాలు ఏముండవు. భయం, భక్తి ఉన్నట్టుగా భూమి మీద నూకులు ఉంటాయి. ఒకటి, మనం నిత్యము స్నానం చేసి స్త్రీలైనా పురుషులైనా యువకులైనా భగవంతునికి కొంచెం రుణ పెట్టేది నేర్చుకోండి. అది అల్లా రూపంలో అయినా, యేసుప్రభు రూపంలో అయినా, ఈశ్వర రూపంలో అయినా 2 మొక్కలు వేయండి. ఒక తల్లిదండ్రులు ఉండే ఒక కొడుకు అయితే ఏమవుతాడు, ఇంకా మా అమ్మ నాయన బాగా ఆరోగ్యం ఉండాలా, మా అన్న కానీ చెల్లెలు కానీ ఉంటే బాగా ఉండాలా, మాకు మంచి భవిష్యత్తు ఇచ్చి మమ్మల్ని చల్లగా చూడు, రాబోయేలా గండాలు ఉంటే తప్పించి మమ్మల్ని సక్రమైన దారిలో తీసుకుపోయి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి అడిగేది నేర్చుకోవాలి. పెళ్ళైన వాళ్ళు స్త్రీ పురుషులు అయితే, స్త్రీ అయితే నా భర్తకి మంచి ఆరోగ్యం ఇస్తూ నాకు సుమంగలు కాపాడండి స్వామి, మా పిల్లల్ని చల్లగా చూడు, మాకు అనుకుని జరిగినాయి, రాబోయేలో మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తూ మేము అనుకున్న పనులు జరగాలి స్వామిని ఆశీర్వాదం అడగండి. పురుషుడైతే నా భార్య పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలా,
మంచి భవిష్యత్తు ఇస్తాము. రాబోయే గండాలు ఏ రూపంలో వస్తాయో తెలియదు, కానీ మనకి మానసికంగా శారీరకంగా శక్తులు ప్రయాసం మాకు ముందుకు తీసుకెళ్ళి నాకు అనుకున్న పనులు జరిగినని మొక్కుకోవాలి. నా తల్లిదండ్రులు బాగుండాలని మొక్కుకోవాలి. ఈ విధంగా ఉంటామట. తల్లిదండ్రులు అయితే మా పిల్లల వంశాలు బాగా చల్లగా చూస్తాము, నిన్నే నమ్ముకునేమే, నిన్ను సక్రమంగా మీ కొలుస్తాం, నిత్య పూజలతో నిన్ను ఎప్పుడు బాగా కొలుస్తాం కాబట్టి మనం చల్లగా చూడు అనేది చేసుకోవాలి. దేవుడికి రుణ పెట్టాలి నాన్న. దేవుడు రుణపడిపోతాడు. దేవుడు ఎంత చిన్న మనసు అంటే ఒక 2 దీపాలు 2 దినగట్లకే రుణపడిపోయాను ఆయన. కానీ ఆయనకి మొక్కులు ఇవ్వాలన్నా మనం ఏదైనా ఆయనకి రుణం పెట్టాలన్నా ఆ డబ్బులన్నీ మనకి ఆరోగ్యము పని ఇస్తేనే ఇవ్వగలం. అందుకే భగవంతుడు గొప్పోడు. అందరూ సమానమే ఆయనకి. ఇప్పుడు జగన్ అయినా, చంద్రబాబు అయినా, రాబోయే పవన్ కళ్యాణ్, లోకేష్, ఇంకా మిగతా నాయకులు అందరూ సమానమే ఆయనకి. కానీ దాంట్లో ఎవరు మంచి పని చేసి నిలబెట్టుకున్నారో వెలిగిస్తుంటాడు. ధర్మం ఎవరు పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటాడు. భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వెలిగిస్తాడు. ఇప్పుడు ఓటు ఎవరు కేశవ స్వామి అంటే నేను ఒకటే అంట, ధర్మం ఎవరు పక్కుందో వాళ్ళ పక్కే వేస్తామంటాం. ఇప్పుడు కృష్ణుడు ఎవరు పక్కుంటాడు? ధర్మం పట్టుకున్న పాండవులు పక్కుంటాడు, అధర్మం పట్టుకుని కౌరవులు పక్కు ఉన్నాడు. వాళ్ళ బంధుబలం ఎంత ఈ విధంగా ఉంటుందన్న. ధర్మం ఎక్కడో మనకు ఒక మెమరీ ఇచ్చేటాడు భగవంతుడు. ఆ మెమరీ తేయాలి. అంతేగాని ఎవరికి ఒత్తాస పడకుండా ఎవరికి ఊడిగాలు చేయడము, కులగెజ్జలు, మత గెజ్జలు అని తీసేసి విజను ధర్మము ఎవరైతే చేయగలరని నమ్మకం పెట్టి వేయండి. అంతేగాని ఊకే మొహమాటానికి, ఒక కుల అభిమానానికి, ఇటువంటివి మతాభిమానానికి, తర్వాత ఏదో మొహమాటానికి వేయడం కాదు. మనకి భావితరానికి పిల్లలకి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళు కావాలి. ఇది మనం వెలుగుతున్నాం ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ పెద్దలు కొంతమంది నాయకుల వల్ల ఏదో ఈ విధంగా ఇటువరకు రాజధాని లేకుండా వెళ్ళి వచ్చినాం. కానీ ముందు పిల్లలకి కంపల్సరీ రాజధాని ఉండాలా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది యువకులు వలసపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ సైడ్ పోతున్నారు. అందుకే మన దగ్గరే చాలా వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే వనరులు ఎక్కడ లేవునన్నా ఇది మనకు భగవంతుడు ఇచ్చిన వరము. దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాయకత్వం ఉంటే అన్నీ వినియోగించుకొని మన భవిష్యత్తు బంగారు బాట చేయొచ్చు. ఇవన్నీ రాబోయేలో మన ఆయన వీరభద్ర సంత్రాయాలు ఆ నాయకుల్లోన చేపించే శక్తి ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అమరావతి అంటవా కేంద్రం ద్వారా చేపిస్తాడు, పోలవరం చేపిస్తాడు. ఇవన్నీ సందేహం అవసరం లే. రాబోయేలన్నీ మంచి దినాలు. మీరు ఓటేశారు 13వ తారీఖు, 4వ తారీఖు మన ఆయన శివుడు ఆజ్ఞ చీమనుకుంటు తీర్పు ఆయన ఇస్తాడు. జయ వీరభద్రకు సార్ నమ్మనం. ఇంకా మిగతా రాబో రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు రాజకీయాలు అయిపోతున్నాయి. ఇంకా రాజకీయాలు ఓటేసారంతా నెక్స్ట్ కర్మ సిద్ధాంతం ప్రకారం మన శరీరాలు ఎందుకు నశించిపోతున్నాయి, మనకి ఎందుకు ఆరోగ్యాల ఆయుషులు ఎట్లయితున్నాయి, ఎందుకు కుటుంబ కళాలు ఎక్కువవుతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఎందుకు చిన్న భిన్నమవుతున్నాయి, రకరకాలుగా యువకులు ఎందుకు ఈ విధంగా చెడిపోతున్నారు. ఇంకా తర్వాత క్రైస్తవం గురించి మాట్లాడే టైం వచ్చేస్తుంది, ముస్లిం మతం గురించి మాట్లాడే టైం వస్తుంది, హిందూ మతం గురించి మాట్లాడే టైం వస్తుంది. అందరి గురించి మాట్లాడుతున్నాను ఇంకా వీడియోలు. ఇది వీరభద్ర వీరభోగ వసంతరావు వాక్యం అనేది. మా నాయన దిశానిర్దేశంతో ఆయన ఆజ్ఞాపిస్తాడు. నేను దాన్ని శిరసావిస్తూ ఈ వాక్యాలు ఇస్తుంటాను. తర్వాత జరిగిపోయేది ఆయన చేతిలో ఉంటుంది. నేను ఆయన ఆ శరీరాన్ని మాత్రమే, ఆత్మ అయింది అది. జై వీరభద్రకు నమో నమో.